హాయ్ వ్యూయర్స్, మనం మామూలుగా రైటర్ని కానీ డైరెక్టర్ని కానీ లేదంటే ప్రొడ్యూసర్ని కానీ ముగ్గురిని విడివిడిగా చూస్తుంటాం. కానీ ముగ్గురు కలిసి ఒకరుగా ఉంటే అదే మన ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారిని అడిగి అసలు ఆయనే ఇన్ని 3 రోల్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం. హాయ్ ప్రశాంత్ గారు. హాయ్ అండి. మామూలుగా ప్రొడ్యూసర్ వేరే ఉంటారు, రైటర్ వేరే ఉంటారు, డైరెక్టర్ వేరే ఉంటారు, యాక్టర్ వేరే. అసలు మీరు అన్నీ కలిసి కంబైన్గా చేస్తున్నారు. అసలు ఎందుకు మీకు? ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ అండి ఇది. యాక్టింగ్ కానీ, చిన్నప్పటి నుంచి రాయడం కానీ, డైరెక్షన్ కానీ చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు. సో అప్పటి నుంచి ఇంట్రెస్ట్ పుట్టి ఫైనల్గా నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను, అవి చేశాను. మా ఫ్రెండ్తో కొన్ని రోజుల క్రితం నేను చర్చించాను, ఇట్లా సాంగ్ చేద్దాం రా ఇది అంటే. సరే చేద్దామని చెప్పేసి వాడు చేసేద్దామని చెప్పేశాడు. మేము ఈ సాంగ్ చేయడం జరిగింది. అవుట్పుట్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సాంగ్ హిట్ అవుతుందని మేము నమ్ముతున్నాం 100%. నైస్ అండి, 100% హిట్ అవుతుంది. ఎందుకంటే మనం పెట్టే ఎఫర్ట్ని బట్టే మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. అయితే మీరు అసలు సాంగ్స్ రాయాలని ఎందుకు అనుకున్నారు? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. ఏదైనా సరే నాకు కవితలు రాయడం కానీ, అవి రాయడం కానీ చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అదే చిన్నప్పటి నుంచి రాయడం వల్ల నాకు కంటిన్యూస్గా నాకు అలవాటు అయిపోయింది. అప్పుడప్పుడు ఫోన్లో కానీ రాయడం కానీ, బుక్స్లో రాయడం అలవాటు అయిపోయింది. దీన్ని నేను ఎందుకు పాట రాయొద్దని ఒక నమ్మకంతో పాట రాశాను. ఈరోజు నేను పాట తీయగలిగాను. నైస్ అండి. ఎందుకంటే ఇది చాలామంది కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా ఎందుకంటే బూస్టప్లా ఉంటుంది. కొత్తగా రైటర్స్ రావచ్చు, డైరెక్టర్స్ చాలామంది వద్దాం అనుకుంటున్నారు. అసలు ఇది చాలా వాళ్ళందరికీ ఉపయోగపడుద్ది. అయితే దీన్ని మీరే ప్రొడ్యూస్ చేశారని నేను విన్నాను. నేను చేయలేదు, మా ఫ్రెండ్ చేశాడండి. అంటే వాడికి నేను చెప్పాను, లిరిక్స్ చెప్పాను, ఇట్లా అని లిరిక్స్ చెప్తే వాడు ఏమన్నా అంటే నాకు చాలా బాగా నచ్చినాయి లిరిక్స్. ఒక 1 month 2 monthsలో సాంగ్ చేసేద్దాం అన్నట్టుగానే ఫిక్స్ చేసాము, సాంగ్ చేసేసాము. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి సాంగ్. ఓకే. అయితే మీ సాంగ్ లొకేషన్లో నేను చూశాను. మన హీరో కార్తిక్ రెడ్డి, పూజ నాగేశ్వర్ గారు, వాళ్ళు చాలా ఫేమస్. వాళ్ళిద్దరితోటి మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా అద్భుతంగా చేశారండి. చెప్పినట్టుగా చాలా ఈజీగా చేసేసారు. వాళ్ళ వల్లనే షూట్ తొందర అయిపోయింది. ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కాబట్టి వాళ్ళతో తీయగలం కాబట్టి తొందర అవుట్పుట్ అనేది త్వరగా అయిపోయింది అన్నట్టు. అవును, ఎందుకంటే మార్నింగ్ 6 స్టార్ట్ అయ్యి నైట్ 10, 11 లేదా నెక్స్ట్ డే కూడా చేసేవాళ్ళు ఉన్నారు. నేను చూశాను, మీరు అసలు మార్నింగ్ స్టార్ట్ చేశారు, 5 o'clockకి ఫినిష్ చేశారు. 6 వరకు ఎండ్ అయిపోయిందండి. మొత్తం అన్ని షార్ట్స్ అన్ని తీసుకునేసరికి 6 వరకు ఎండ్ అయిపోయింది. పొద్దున 6 గంటలకు స్టార్ట్ చేసాము. ఒక 1 hour అట్లా బ్రేక్ఫాస్ట్ చేసేసి షూట్ చేసేసామండి. అసలు మన కొరియోగ్రాఫర్ మను గారితో మీకు ఎలా అనిపించింది వర్క్ ఎక్స్పీరియన్స్? చాలా అద్భుతమైన డ్యాన్స్ కోరియోగ్రఫీ చాలా అద్భుతంగా ఇచ్చాడండి. నిన్న సాయంత్రం వచ్చేసి చాలా అందరితో ప్రాక్టీస్ చేయించేసి ఈరోజు తన వల్లే ఇప్పుడు అద్భుతంగా అవుట్పుట్ వచ్చిందని నమ్ముతున్నాను అండి. యాక్చువల్గా మీరు రైటర్, నెక్స్ట్ ఫ్యూచర్లో అంటే మూవీస్కి ఏమన్నా రైటింగ్ చేద్దామని ఉందా? అవునండి, నేను షార్ట్ ఫిల్మ్స్ తీశాను, మూవీస్లలో అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను, యాక్టర్గా చేశాను చిన్న మూవీస్లలో. నేను ఫ్యూచర్లో నా మెయిన్ గోల్ ఏంటంటే ఫోక్ సాంగ్స్తో పాటు నేను సినిమాలో తీయడం నా టార్గెట్ అండి. మెయిన్గా నేను సినిమా డైరెక్టర్ అవ్వాలనేది నా లక్ష్యం. నైస్ అండి. ఎందుకంటే ఇప్పుడు నుంచే మీరు ఆల్రెడీ సాంగ్స్ షూట్ చేస్తున్నారు, ప్లస్ సాంగ్ రైటింగ్ చేశారు, స్టోరీస్ కూడా చేశారు, షార్ట్ ఫిల్మ్స్ చేశాను అంటున్నారు. కాబట్టి మీరు ఫ్యూచర్లో మీ నుంచి ఒక పెద్ద ప్రాజెక్ట్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఈ ఫోక్ ఇండస్ట్రీ గురించి మీరు అంటే చాలామంది వస్తున్నారు, చాలా సాంగ్స్ వస్తున్నాయి, ఇందులో సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది. అలాంటి ఫోక్ ఇండస్ట్రీలో మీరు సాంగ్ చేయటం వల్ల మీరు ఏమన్నా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు? రిగ్రెట్ అనేది ఏం లేదండి. ప్రయత్నం అనేది ఇంపార్టెంట్ అండి. మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది సక్సెస్ అవుద్దా కాదా అనే నమ్మకంతో ఉండే బదులు సక్సెస్ అవుద్ది అని మనం దిగామనుకోండి, 100% రిజల్ట్స్ అనేది సక్సెస్ అవుద్దండి. అదొక నమ్మకం నాకు. నైస్. ఎందుకంటే ప్రయత్నం చేయటం ముఖ్యం, తర్వాత సక్సెస్ అనేది ఆటోమేటిక్ అది తర్వాత ముచ్చట. అది మన ప్రయత్నం అనేది ఇంపార్టెంట్ ఫస్ట్. చాలా బాగా చెప్పారండి. చాలామంది యువత కూడా ప్రయత్నం చేయరు, ఫస్ట్ ప్రయత్న లోపంతో ఆగిపోతుంటారు, నా వల్ల కాదని. కానీ వాళ్ళందరికీ చూడండి, ప్రశాంత్ గారు ఒక రోల్ మోడల్. ఒక్క రోల్ కాదు, రైటరు, యాక్టరు, ప్లస్ డైరెక్షన్ చేశారు, ఈవెన్ తను కో ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు ప్రశాంత్ గారు. అయితే మీ నుంచి మేము ఫ్యూచర్లో ఒక బిగ్ ప్రాజెక్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. తప్పకుండా నా స్టోరీ నచ్చి ఎవరైనా సరే ప్రొడ్యూస్ చేస్తానంటే తప్పకుండా 100% సినిమా 100% తీస్తానండి. మీరు నెక్స్ట్ ఇప్పుడు వెబ్ సిరీస్ల కాలం కూడా నడుస్తుంది, ఓటీటీల్లో జనాలు బాగా ఆదరిస్తున్నారు. అలాంటి ప్లాన్ ఏమన్నా ఉందా? వెబ్ సిరీస్ నా మెయిన్ ఏంటంటే అది వెబ్ సిరీస్ కానీ, ఫిల్మ్ కానీ, ఏదైనా కానీ డైరెక్షన్ అనేది నా ఇంపార్టెంట్. అండ్ అలాగే యాక్టింగ్ ఛాన్స్ వచ్చినా కూడా, రైటింగ్ ఛాన్స్ వచ్చినా కూడా ఏదైనా చేయడానికి నేను సిద్ధమండి.
నైస్ నైస్ అండి. మిమ్మల్ని అసలు సెట్లో చూశాను నేను. ప్రతి విషయంలో కూడా డీటెయిల్డ్గా ఎవ్రీ షాట్ కూడా మీకు ఏం కావాలనేది చెప్పి మరీ తీయించుకున్నారు. మన శ్రీరాజ్ గారు డిఓపి, తనతోటి ఎలా అనిపించిందండి పని చేయటం? తను కూడా చాలా అద్భుతంగా తీశాడండి. అవుట్పుట్ వేరే లెవెల్ వచ్చింది. సో నేను చెప్పిన దానికంటే తను వేరే లెవెల్లో తీశాడు. సో తన వర్క్ నాకు చాలా నచ్చింది. అవుట్పుట్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. నిజంగా అండి, అసలు ఒక సింక్ ఉండాలి డిఓపికిను డైరెక్టర్కి. అది మీకు మీ ఇద్దరికి కుదిరిందా? చాలా అద్భుతంగా కుదిరిందండి. నేను చెప్పిన విధంగా కాకుండా తాను అద్భుతంగా ఇంకా తీయగలిగాడు. నేను చెప్పింది ఒక ఎత్తు అయితే తను తీసింది ఇంకొక ఎత్తు. సో అది అవుట్పుట్గా వచ్చి చాలా అద్భుతంగా వచ్చిందండి. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. మీరు మరిన్ని ప్రాజెక్టులు చేయాలి. మీ నుంచి ఇంకా నేను మరిన్ని సాంగ్స్ కోరుకుంటున్నాను. మీ నుంచి ఒక పెద్ద ప్రాజెక్టు సినిమా, అది సినిమానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్యూచర్లో మా తెలుగు ఫోక్ మీడియా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తుంది.